మన చిన్నతనంలో మనం ఎన్నో జానపద కథలను విన్నాం. వాటిలో మనందరికీ బాగా సుపరిచితమైన కథల్లో అల్లాద్దీన్ అద్భుత దీపం కూడా ఒకటి. ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఒక రాజ్యంలో తండ్రి లేని పేదింటి అబ్బాయి ఒక దీపం కారణంగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయి ఆ రాజ్యంలోని యువరాణిని ప్రేమించి పెళ్లాడే స్థాయికి వస్తాడు. ఇదంతా మనలో చాలా మందికి తెలిసిన కథే అయినా ఈ కథలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది మాత్రం దీపం నుంచి బయటకు వచ్చి అల్లాద్దీన్ కోరిన కోరికలు తెచ్చే ఒక మాయ మనిషి అయిన జీనీనే. ఈ జీనీ అద్భుత దీపం ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పినట్టు చేస్తాడు. అయితే మనందరికీ అల్లాద్దీన్ గురించి తెలిసినంత ఎక్కువగా జీనీ గురించి తెలీదు. జీనీ అంటే కేవలం కోరిన కోరికలు తెచ్చే మాయా పాత్రగా మాత్రమే పరిచయం, కానీ నిజానికి జీనీ పాత్ర వెనక కొంచెం చరిత్ర కూడా ఉంది. ముఖ్యంగా అరబిక్ పురాణాల్లో జీనీ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అసలు ఈ జీనీ పాత్ర ఎలా పుట్టింది, జీనీ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటి, అరబిక్ పురాణాల్లో జీనీ పాత్రకున్న చరిత్ర ఏంటి, నిజంగానే జీనీ పాత్రను పోలిన వ్యక్తులు ఉండేవారా అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ మీ చిన్నతనంలో మీరు బాగా ఇష్టపడి చూసిన కార్టూన్ ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జీనీ. నిజానికి జీనీ అనే పాత్ర మొట్టమొదటిసారిగా 1906లో కామిక్ క్యారెక్టర్గా ప్రపంచానికి పరిచయమైనప్పటికీ ఈ కథకు ఈ క్యారెక్టర్కి సంబంధించిన మూలాలు 17వ శతాబ్దంలో ప్రచురించబడిన లెస్ మిల్లే అట్ యునే న్యూట్స్ అనే ఫ్రెంచ్ పుస్తకంలో ఉన్నాయి. జీనీ, అల్లాద్దీన్ అనే పాత్రలకు మూలం అప్పటి నుంచే ఉంది. ఆ క్యారెక్టర్స్ ఫ్రెంచ్లో హిట్ కావడంతో ఆ పుస్తకం 18వ శతాబ్దంలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దాంతో జీనీ, అల్లాద్దీన్ పాత్రల స్థాయి మరింత విస్తరించింది. అయితే ఈ పాత్రలకు మరింత డ్రామా మరికొన్ని కల్పితాలను జోడించి 1992లో వరల్డ్ డిజ్నీ వారు సినిమాగా ప్రేక్షకుల ముందు తీసుకురావడంతో జీనీ, అల్లాద్దీన్ పాత్రల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాల్లో జీనీ చేసే అద్భుతాలు, జీనీ పాత్రకున్న అతీత శక్తులు, కోరుకున్నవి తీర్చే సామర్థ్యం ఇవన్నీ జీనీని ఒక ఫ్రిక్షనల్ సూపర్ హీరో క్యారెక్టర్ స్థాయిలో నిలబెట్టాయి. 17వ శతాబ్దంలో మొదలైన జీనీ పాత్ర 19వ శతాబ్దం మొదట్లో కామిక్ క్యారెక్టర్గా, 19వ శతాబ్దం చివరిలో ఫ్రిక్షనల్ మూవీ క్యారెక్టర్గా మారింది. ఎప్పుడైతే జీనీ పాత్రను ప్రేక్షకులు ఒక ఫ్రిక్షనల్ మూవీ క్యారెక్టర్గా చూశారో జీనీ పాత్రకు అభిమానులు ఏర్పడ్డారు. 1992లో అల్లాద్దీన్ సినిమాతో మొదలైన జీనీ ప్రస్థానం కేవలం ఒకే ఒక్క సినిమాతో ఆగిపోలేదు. 1994లో రిటర్న్ ఆఫ్ ది జాఫర్, 1996లో అల్లాద్దీన్ అండ్ కింగ్స్ ఆఫ్ థీవ్స్ లాంటి సినిమాల్లో కూడా జీనీ పాత్ర కనిపిస్తుంది. జీనీ పాత్రకున్న క్రేజ్ని, ఆ పాత్రకున్న అపరిమిత శక్తులను ఉపయోగించుకునేందుకు హౌస్ ఆఫ్ మౌస్, మిక్కీస్ మ్యాజికల్ క్రిస్మస్, మిక్కీస్ హౌస్ ఆఫ్ విలన్స్ ఇలా ఇతర డిజ్నీ సినిమాల్లో కూడా జీనీ అతిథి పాత్రలో కనిపించి సమస్యలను పరిష్కరిస్తాడు. 1994-95లో టెలివిజన్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో డైలీ సీరియల్గా కూడా అల్లాద్దీన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో జీనీ పాత్ర ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని పాపులర్ లాంగ్వేజ్ల్లో అల్లాద్దీన్ సినిమాలని, సీరియల్ని ట్రాన్స్లేట్ చేసి విడుదల చేశారు. అయితే ఈ కథలో హీరో అల్లాద్దీన్ చేసే ప్రతి పని జీనీ వల్లే సాధ్యమవుతుంది. దాంతో ఈ కథలో అల్లాద్దీన్ ది మెయిన్ రోల్ అయిన జీనీ పాత్రకు కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నిజానికి అల్లాద్దీన్ కన్నా జీనీనే ఎక్కువగా అభిమానించేవారు ఉన్నారు. జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి జీనీ లాంటి పాత్ర నిజంగా ఉండి కోరుకున్న వాటిని ఇస్తే బాగుండు అని అనుకోని ప్రేక్షకుడు ఉండడం అంటే అతిశక్తి కాదు. అంతలా జీనీ పాత్ర ప్రేక్షకులకు చేరువైంది. అయితే జీనీ పాత్ర కేవలం కల్పితం మాత్రమే కాదు. జీనీ పాత్రకు సంబంధించిన మూలం అరబిక్ పురాణాల్లో స్పష్టంగా ఉంది. జీనీ అనే పదం అరబిక్ పురాణాల్లో పేర్కొన్న జీన్ నుంచి వచ్చింది. అరబిక్ పురాణాల్లో జీన్లని వేటినైతే పేర్కొన్నారో ఆ జీన్ల ప్రతిరూపమే జీనీ. అయితే మనం అల్లాద్దీన్ అద్భుత దీపం కథలో చూసినట్టుగా జీనీ కోరికలు తీర్చేది కాదు. అరబిక్ పురాణాలైన మెసొపోటేమియా ఇతిహాసాల ప్రకారం జీన్లు అతీంద్రియ జీవులు. అరబిక్ ఇతిహాసాలు విశ్వసించే అల్లా చేత ఇవి సృష్టించబడ్డ జీవులు. కానీ వీటికి సాధారణ మానవులకు మించి కొన్ని శక్తులు, మానవుల్ని ప్రభావితం చేయగల సామర్థ్యాలని దేవుడు కల్పించాడని అరబిక్ వాళ్ళ నమ్మకం. ఇది మాత్రమే కాకుండా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా జీన్ల ప్రస్తావన ఉంది. అల్లా సృష్టిని నిర్మించే సమయంలో 3 పదార్థాల నుంచి 3 రకాల జీవులను సృష్టించాడు అని ఖురాన్లో ఉంది. ఖురాన్ ప్రకారం అల్లా భూమి నుంచి మానవులను సృష్టించాడు, కాంతి నుంచి దేవదూతలను సృష్టించాడు, మరియు పొగలేని అగ్ని నుంచి జీన్లను సృష్టించాడని ఉంది. ఇక మనం చూస్తున్న అల్లాద్దీన్ కథలో జీనీ పాత్ర ఒక దీపం నుంచి ఉద్భవిస్తుంది. అల్లాద్దీన్ కథ మొదటిగా ఫ్రెంచ్ భాషలో పుస్తక రూపంలో అందుబాటులోకి వచ్చిన ఆ కథలో పాత్రలు పూర్తిగా
ముస్లిం లేదా అరబిక్ నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. ఒక ఫ్రెంచ్ పుస్తకంలో పాత్రలు అరబిక్ సంస్కృతికి దగ్గరగా ఉండడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జీని అనే పాత్ర అరబిక్ పురాణాల్లో పేర్కొన్న జీన్ల నుంచి వచ్చిందే అని. అయితే ఖురాన్ ప్రకారం దేవుడు సృష్టించిన 3 రకాల జీవుల్లో జీన్లకు కొన్ని అతీత శక్తులు ఇచ్చాడు. కానీ జీన్లు ఆ శక్తులను ఉపయోగించుకొని మానవులకు హాని కలిగించే జీవులుగా మారినట్టు పరిగణించారు. జీన్లు మానవ రూపంలో కనిపించినా అవి గాలిలో తేలియాడగలవు, అనుకున్న ప్రదేశానికి ప్రయాణించగలవు, జీన్లు తమ ఆకారాలను మార్చుకోగలవు. ఇలాంటి కొన్ని ప్రత్యేక శక్తులను అల్లా జీన్లకు ప్రసాదించాడు. ఖురాన్ ప్రకారం జీన్లు 5 రకాలు. జీన్లను గాలి, అగ్ని ఈ రెండిటి కలయికగా పరిగణిస్తారు. జీన్లలో మనుషుల్లో ఉన్నట్టుగానే మంచివి చెడ్డవి 2 ఉంటాయి. జీన్లు కావాలి అనుకున్నప్పుడు మానవులకు కనిపిస్తాయి. మానవులకు కనిపించకుండా కూడా మన చుట్టూ జీన్లు ఉంటాయని పురాణాల్లో ఉంది. ముస్లింలు సైతాన్, ఇఫ్రిట్ అనే 2 రకాల చెడ్డవాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సైతాన్, ఇఫ్రిట్ ఈ 2 జీన్లలో భాగాలే. ఇవి మానవులకు హాని కలిగించే జీన్ వర్గానికి చెందిన రకాలు. జీన్లను కొన్ని రకాల మంత్రాల సహాయంతో ఆధీనంలో ఉంచడం సాధ్యం అవుతుంది అని అరబిక్ పురాణాల్లో ఉంది. అయితే జీన్ల వల్ల నిజంగా ప్రభావితమైన వారు ఉన్నారు. నిజానికి జీన్ అనేవి ఉన్నాయని నమ్మే అరబిక్ దేశాల్లో చాలా సంఘటనలకు జీన్లే కారణమని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. 2000 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఒక గర్ల్స్ స్కూల్లో టీచర్స్ అందరికీ వరుసగా ఫిట్స్ రావడం మరియు మూర్ఛ రావడం జరిగింది. ఇప్పటికీ ఆ పాఠశాలను జీన్లు వెంటాడుతున్నాయని వారు నమ్ముతారు. 2015లో కూడా సౌదీ అరేబియాలోని సౌత్ మదీనాలో మరో స్కూల్లో ఇదే తరహా ఘటన జరిగింది. ఈ సంఘటనలో కూడా జీన్ల వల్ల ఇలా జరిగిందని చాలామంది నమ్మకం. జీన్ అనే నమ్మకం లేదా భయం కేవలం స్కూల్ పిల్లల్లోనే కాదు, ఏకంగా దేశాధ్యక్షులు సైతం వీటి గురించి మాట్లాడేలా చేసింది. 2011లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీనెజాద్ తన మీద దాడి చేసేందుకు తన రాజకీయ ప్రత్యర్థులు జీన్లను పిలిపించారని ఆరోపించాడు. అంటే ఈ జీన్ల మీద విశ్వాసం అరబిక్ సమాజంలో ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ముందుగా చెప్పినట్టుగా జీన్లలో మంచివి చెడ్డవి 2 ఉంటాయి అన్నట్టుగా జీన్లన్నీ మానవులకు హాని కలిగించవు. జీన్లకు ఉన్న ఈ లక్షణాల వల్ల జీన్ల నుంచి ఎన్నో అరబిక్ కథలు పుట్టుకొచ్చాయి. అలా జీన్ల ఆధారంగా పుట్టిన అనేక అరబిక్ కథల నుంచి వచ్చిందే అల్లాదిన్ అనేవారు ఉన్నారు. బహుశా అది నిజమే అయి ఉండొచ్చు. కాబట్టి అల్లాదిన్ కథల్లో మనం చూసిన జీని పాత్ర నిజమైందనే విశ్వసించాలి. అయితే ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఇలాంటివి నమ్మేవారు ఖచ్చితంగా జీన్లు కూడా ఉన్నాయని నమ్మాలి. జీని లాంటి అతీత శక్తులు ఉన్న మాయపాత్రలు మన చుట్టూ ఉన్నాయని మేము నిర్ధారించడం లేదు, కానీ అరబిక్ పురాణాలు, ఖురాన్ లాంటి గ్రంథాల్లో వీటి ఉనికి గురించి రాసి ఉంది అని మాత్రమే చెప్తున్నాం. నమ్మకం అనేది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి జీని లాంటి మాయపాత్ర ఇప్పటికే మన చుట్టూ ఉందా లేదా అనే విషయం కూడా మనం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. జీన్లు ఉన్నాయని అరబిక్ పురాణాల్లో, ఖురానాల్లో ఉంది, కానీ జీనీలాగా కోరుకున్న వాటిని కళ్ళ ముందుకు తెచ్చి పెడతాయని మాత్రం ఎక్కడా లేదు. 2011లో ఈ జీన్ల గురించి పరిశోధన చేసి రాబర్ట్ లెబ్లింగ్ అనే ప్రముఖ రచయిత లెజెండ్స్ ఆఫ్ ది ఫైర్ స్పిరిట్, జీన్ అండ్ జెనీస్ ఫ్రమ్ అరేబియా టు జాంబీబార్ అనే బుక్లో జీన్ల గురించి చాలా విషయాలని పురాణాల నుంచి, చరిత్రకారుల నుంచి సేకరించి ప్రస్తావించాడు. కాబట్టి అరబిక్ సమాజం మాత్రం జీనీ పాత్ర వారు నమ్మే జీన్ల నుంచే వచ్చిందని ఇప్పటికీ విశ్వసిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, జీనీ గురించి వెనకున్న కొద్ది చరిత్ర. అండ్ జీనీపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.